ఈరోజు ముంబై ప్రజలకు కొద్దిగా ఆనందం, కొద్దిగా బాధ అనిపించేది. ఎందుకంటే మొదట ఉదయం పూట సూర్యుడు బగబగా మండే మంటలతో అందరు తట్టుకోలేక ఉంటే నైటు ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై సూర్య 4లు 6లతో ఎడాపెడితో ముంబైని గెలిపించాడు. అదేందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐపీఎల్ 2020లో భాగంగా వరుస ఓటములు చవి చూసినటువంటి ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ముంబైలోని వాకాడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలో దిగినటువంటి ముంబై కేవలం 3 వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోత కష్టాల్లో పడింది. ఈ సమయంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్మెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ హైదరాబాద్ బౌలర్లపై ఎదురు దాడి దిగాడు. సూర్య తన హోమ్ గ్రౌండ్లో విధ్వంసకరమైన సెంచరీతో చెలరేగిపోయి ఆడారు. హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఓవైపు గాయంతోనే బాధపడుతూ ముంబై ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. సూర్య కేవలం 51 బంతుల్లోనే 12 4లు 6 6లతో 102 పరుగులతో అజయంగా నిలిచిన తన జట్టును అద్భుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 30 రన్స్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లో భువనేశ్వర్ కుమార్, మార్క్ జాన్సన్, కమిన్సన్కు తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ దిగినటువంటి హైదరాబాద్ నిర్ణీతమైన 20 ఓవర్లకు గాను 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఒక్కడే టాప్ స్కోరర్ 48 పరుగులతో టాప్ స్కోరర్గా ఉండగా కెప్టెన్ ప్యాట్ కమిన్సన్ ఆఖరిలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతుల్లో ఎదుర్కొన్న ఇతను 2 6లు 2 4లతో 35 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరితో పాటు నితీష్ రెడ్డి 20, జాన్సన్ 17 రాణించారు. ఇంకా ముంబై బౌలర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చావ్లా తలా 3 వికెట్లు సాధించగా అన్సుల్ కాంబోజ్ ఈ మ్యాచ్తో ఐపీఎల్ అరంగేట్రం చేసినాడు. అతనికి 1 వికెట్ దక్కాది. బుమ్రా చెరో వికెట్ సాధించారు. ఈ మ్యాచ్ విజయంతో ఐపీఎల్లో కొన్ని రికార్డ్స్ నమోదయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు 12 సెంచరీలు నమోదయ్యాయి. ఇది 2023 ఐపీఎల్కు సమానంగా ఉన్నవి. తర్వాత 4th వికెట్కు హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ ఉన్న రికార్డును బద్దలు కొట్టారు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్. గతంలో 131 ఉండగా ఈరోజు మ్యాచ్లో 143 రన్స్ చేశారు. అంతకుముందు గుర్ప్రీత్ సింగ్ హిట్మేర్ 144 ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య 2019లో ఉన్నది. నెక్స్ట్ మోస్ట్ T20 100 నెంబర్ 4 ఆర్ బిలో వచ్చిన దాంట్లో సూర్యకుమార్ యాదవ్ 4 సెంచరీలు బాధగా సూర్యకుమార్ యాదవ్ కంటే ముందు గ్లెన్ మ్యాక్స్వెల్ 5 సెంచరీలతో ముందున్నాడు. హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఫర్ 4th ఆర్ లోయర్ వికెట్ ఫర్ ముంబై, ఇదే హైయెస్ట్ కావడం విశేషం. 143 రన్స్ ఈ మ్యాచే. మోస్ట్ హండ్రెడ్స్ ఇన్ T20లో ఇండియన్స్ విరాట్ కోహ్లీ 9 సాధిస్తే రోహిత్ శర్మ 8, రుతురాజ్ గైక్వాడ్ 6, కేఎల్ రాహుల్ 6, సూర్యకుమార్ యాదవ్ 6. అంతేకాకుండా మోస్ట్ ఐపీఎల్ హండ్రెడ్స్ ఫర్ ముంబై ఇండియన్స్ తరపున అయితే రోహిత్ శర్మ 2 సాధిస్తే సూర్యకుమార్ యాదవ్ కూడా 2 సాధించాడు. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఏ టీం ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటి ప్లేస్లో మనకు తెలిసింది కదా, కోల్కతా నైట్ రైడర్స్ 11 మ్యాచ్లకు గాను 8 గెలిచి 3 ఓడిపోయి 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్లకు గాను 8 గెలిచి 2 ఓడిపోయి 16 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్లకు గాను 6 గెలిచి 5 ఓడిపోయి 12 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా హైదరాబాద్ ఈరోజు 11 మ్యాచ్లకు గాను 6 గెలిచి 5 ఓడిపోయి 12 పాయింట్లతో 4th ప్లేస్లో ఉంది. ఈరోజు ఓడిపోయినా కానీ ఎటువంటి స్థానచలనం అయితే జరగలేదు. 5th ప్లేస్లో లక్నో 11 మ్యాచ్లకు గాను 6 గెలిచి 5 ఓడిపోయి 12 పాయింట్లతో 5th ప్లేస్లో ఉంది. ఢిల్లీ 11 మ్యాచ్లకు గాను 5 గెలిచి 6 ఓడిపోయి 10 పాయింట్లతో 6th ప్లేస్లో ఉంది. ఆర్సీబీ 11 మ్యాచ్లకు గాను 4 గెలిచి 7 ఓడిపోయి 8 పాయింట్లతో 7th ప్లేస్లో ఉండగా పంజాబ్ 11 మ్యాచ్లకు గాను 4 గెలిచి 7 ఓడిపోయి 8 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్లకు గాను 4 గెలిచి 8 ఓడిపోయి 8 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. ఈరోజు మ్యాచ్ గెలవడం వల్ల 10th నుంచి 9thకు ఎగబాకింది. లాస్ట్ ప్లేస్ గుజరాత్ 11 మ్యాచ్లకు గాను 4 గెలిచి 7 ఓడిపోయి 8 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.